ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, సప్త చిరంజీవుల్లో వ్యాసుల వారి గురించి చెప్పుకున్నాం. నేనైతే మర్చిపోలేకపోతున్నాను రమ్మగారు. అద్భుతమైన కథ ఆయన గురించి. అవును. నెక్స్ట్ ఎవరు? నాలుగో వారు ఎవరు? హనుమాన్. వావ్. ఆంజనేయ చరిత్ర. జై హనుమానా. ఆంజనేయ చరిత్రను తెలియని వాళ్ళు ఎవరు జయ? అవునండి. ఇప్పుడు నిత్యనూతనంగా ఉండే కథలు. ఈ యుగంలో, త్రేతాయుగంలో రావణాసురుడి అభ్యున్నతి, అతను చాలా గొప్పవాడైపోవటం, పరాక్రమశాలిగా ఉండటం, తపస్సంపన్నుడుగా పరిణమించటం ఒక పాయింట్, ఒక దశ, ఒక రకం అనుకో. అతను భూమి మీద, అన్నిటి మీద, సమస్త ఆర్యావర్తం మీద ఆధిపత్యానికి ప్రయత్నం చేయటం, దేవతల్ని లొంగదీయటం, పాతాళాన్ని తన అదుపులో ఉంచుకోవటం, సమస్త ప్రపంచాన్ని గడగడలాడించే ధోరణిలో ఉండటం. ఇప్పుడు పుట్టాడు రావణాసురుడు. చాలా పెద్దవాడు. అయితే రావణాసురుడి పూర్వగాథ మనం పరిశీలిస్తే, వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు ఇద్దరు సనక సనందనాదులతోటి శపించబడి భగవంతుడికి దూరమైపోయి, తొందరగా మళ్ళీ ప్రభువుని చేరడానికి, స్వామిని చేరేందుకు సులువైన మార్గాన్ని ఆయనే స్వామే ఉపదేశించగా, 3 జన్మలు విష్ణుద్వేషులుగా ఉండి నన్ను చేరుకోండి, లేదా 100 జన్మలు భక్తులుగా ఉంటారా, 3 జన్మలు శత్రువులుగా ఉంటారా. అంటే 3 జన్మలు అంటే అయిపోతుంది. 100 అంటే ఎన్ని జన్మలు? స్వామి సేవకి దూరం అవటం ఇష్టం లేక ఈ 3 జన్మలని వాళ్ళు ఎంచుకున్నారు జయ విజయులు ఇద్దరు. జయ విజయులు అంటే విష్ణు ద్వారపాలకులుగా ఉండేవాళ్ళు, సాక్షాత్ విష్ణు స్వరూపులుగా కనపడతారు. వాళ్ళకు కూడా చాలా ప్రాధాన్యత కదా. ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి దేవాలయంలోనూ బయట నిలబడి ఉండే జయ విజయులు ఇద్దరు కోరలు ఒకటి కనపడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల కోరలు ప్రత్యేకంగా పెడతారు, కానీ శంఖచక్రధారులు పద్మమాలాలంకృతులుగా కనపడతారు. స్వామివారు ఎట్లా ఉంటాడో ఆ ద్వారపాలకులు కూడా అటగే ఉంటారు. జయుడు విజయుడు వీళ్ళు పుట్టారు భూలోకంలో. ఎలా పుట్టారు? భూలోకము అనకూడదు, రాక్షసులుగా జన్మించారు. మొదట హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా పుట్టారు. హిరణ్యాక్షుణ్ణేమో విష్ణువు వరాహ రూపంలో సంహరించాడు. హిరణ్యకశిపుణ్ణి అతని కోరిక మేరకు నరకేసరిగా జన్మించి పుట్టి, అప్పటికప్పుడు సద్యోజాతుడు క్షణంలో పుట్టేశాడు. అతనికి ఎలాంటి మరణం సంభవించాలని హిరణ్యకశిపుడు కోరుకున్నాడో అదే స్వరూపం కలిగిన ఒక ప్రత్యేకమైన స్వరూపంలో భగవంతుడు తనని తాను సృజించుకుని వచ్చాడు. వచ్చి హిరణ్యకశిపుడిని కూడా సంహరించాడు. ఆ జన్మలు అయిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరూ రావణ కుంభకర్ణులుగా జన్మించారు. రాక్షసులు అనగానే అదేదో వేరే జాతి అని అనుకోవటానికి వీల్లేదు. మనం బ్రహ్మ యొక్క సంతానం. బ్రహ్మదేవుడు ప్రజాపతుల్ని సృష్టించాడు. కశ్యప ప్రజాపతిని సృష్టించారు. కశ్యప ప్రజాపతికి అదితి వల్ల కలిగిన వాళ్ళు ఆదిత్యులు దేవతలు, దితి వల్ల కలిగిన వాళ్ళు దైత్యులు. ఆయనే సంతానం. ఇప్పుడు బ్రాహ్మణుని సంతానమే కదా వాళ్ళు. రకం వేరు, అంతే, లక్షణాలు వేరు. కానీ వీళ్ళు కూడా శివపూజా ధురంధరులు, నిత్యము సంధ్యావందనాదులు చేసేవాళ్ళు, త్రికాల సంధ్యావందనము చేయవలసిన వాళ్ళు, చేసేవాళ్ళు, యజ్ఞయాగాదులు చేయవలసిన వాళ్ళే, తపస్సుకి అర్హత ఉన్న వాళ్లే, ఎంతో తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి సాధించి ఆయన అడిగి వరాలు పొందిన వాళ్ళే. వాళ్ళకి తాతే ఆయన. కశ్యప ప్రజాపతి కుమారుడు పులస్త్యుడు, అతని యొక్క కుమారుడు రావణాసురుడు. పులస్త్యుడు కూడా మహారుషిగానే ఉన్నాడు, ఆయన కూడా తపస్విగానే ఉన్నాడు. ఆయనకి కలిగిన సంతానమే రావణాసురుడు, కుంభకర్ణుడు. వీళ్ళిద్దరుగా జన్మించారు వాళ్ళు మరుసటి జన్మలో. ఇప్పుడు బ్రాహ్మణులే. గుణాలు, రాక్షస గుణాలు ఉన్నా కూడా అదే. అయితే ఈ రావణాసురుడు ఎప్పుడో పుట్టాడు. త్రేతాయుగం మొదట్లోనే. రాముడు మధ్య సగపడైపోయిన తర్వాత పుట్టాడు ఈయన. ఈతనిని సంహరించటానికి అతని పాపం పండేదాకా వేచి ఉండి, అతను ఇంకా సంహరించదగిన కాలం సమీపిస్తోంది అని అనుకున్న తర్వాత దేవతలందరూ విష్ణువుని ప్రార్థించి, తండ్రి ఇక నువ్వు సమయం ఆసన్నమైంది, భూలోకంలో నువ్వు జన్మించాలి. ఎందుకంటే రావణాసురుడు అడిగింది వరం ఏమిటి? నరవానరుల వల్ల తప్ప ఎవ్వరి వల్ల మరణం లేకుండా వరం పొందాడు.
నరులు వానరులు వీళ్ళిద్దరి వల్లే భయం. వాళ్ళు చాలా కేవలమైన వాళ్ళు. వానరం శాఖామృగం, దాంతో నాకు వచ్చిన సమస్య లేదు. నరులతోటి అసలు లేదు. నరులు బలహీనులు, ఒక జీవితం కొంత మాటకే ఉన్నవాళ్ళు, తపస్సులు కూడా మా అంత వాళ్ళు చేయలేరు. కాబట్టి నరుల వల్ల నాకు భయం లేకుండా, అది నాకేమీ లేదు, అతని వల్ల భయం లేదు. వాళ్ళని చూసి నేను భయపడను. వాళ్ళు తప్ప ఇంకెవరు నన్ను చంపకుండా వరం పొందాడు. అందుకని భగవంతుడు ఏం చేశాడు, నరుడుగా జన్మించటానికి పూనుకున్నాడు. సంపూర్ణ మానవావతారంగా జన్మించాడు. తను జన్మిస్తూ తనతో పాటుగా దేవతలందరినీ కూడా భూలోకంలో జన్మించమన్నాడు. అందుకని ఏం చేశారు, దేవతలందరూ అప్సరసల వలన రకరకాల సంతానాన్ని పొందారు. వానరులుగాను, తర్వాతేమో ఎలుగుబంట్లు వృక్ష జాతిగాను పుట్టారు. కోతులు, కొండముచ్చలు, ఎలుగుబంట్లు ఇవన్నీ దేవత సంతతి. అందరూ దేవతల సంతానమే. అందరూ వాళ్ళు సుగ్రీవులు వీళ్ళందరూ కూడా కొంతమంది ఋషుల వల్ల, కొంతమంది దేవతల వల్ల, ఇట్లా దేవతాంశలతోటే జన్మించారు. మహాబలవంతులైన వాళ్ళు. కోతంటే ఎంత ఉంటుంది జయ, దానికి యుద్ధ విద్యలు ఏమిటి, అవన్నీ ఎట వచ్చాయి, ఇది వల్ల వచ్చాయి. అయితే భగవంతుడు తను జన్మించటానికి ఆసరాగా ఎవరిని చూసుకున్నాడు, అప్పటికే భగవంతుని యొక్క అంశావతారమైన పరశురాముడు భూలోకంలో ఉన్నాడు, అంశాస్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు పూర్ణావతారుడుగా జన్మించాలి. అందుకని పుత్ర సంతానం కోసం యజ్ఞం చేస్తున్న దశరథుడికి సంతానంగా పుట్టడానికి రాముడు భగవంతుడు పూనుకున్నాడు. తనతో పాటుగా ఆదిశేషు తన ఆయుధం అంటే తన పడకైనటువంటి తనతో పాటు ఉండేటువంటి ఆదిశేషుని, తన ప్రధాన సేవకుడైన ఆదిశేషుని తనకు తమ్ముడుగా జన్మింపజేశాడు. ఆయన యొక్క శంఖచక్రాదులే భరత శత్రుఘ్నులు అంటారు. శంఖచక్రాలు అంటే భుజబలాలు, ఆయన యొక్క భుజాలే ఇట్లా జన్మించినాయి అని, ఆయనలోని భాగాలే వాళ్ళు జన్మిస్తామని చెప్పారు. అప్పుడు ఈ దేవతల అంశలతో జన్మించిన అందరితో పాటుగా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడు కూడా జన్మించాడు. ఈ రుద్రాంశని ఎవరి వల్ల కలుగుతాడు అంటే ఈ వాయువు వల్ల కలిగేలాగా ఏర్పరిచారు. అవడానికి రుద్రాంశ, కానీ రుద్రుడి వల్లనే కలగలేదు. ఆయన వాయువు వల్ల అంజనాదేవికి కలిగాడు. వాయుదేవుడి వరం వల్ల పుట్టాడు. కేసరి అనే ఒక వానర రాజుకు భార్య అంజన. ఆమె పుత్ర సంతానం కోసం తపస్సు చేస్తుంటే వాయుదేవుడు ఆమెను కరుణించాడు. ఆమెకి సంతానంగా ఆంజనేయుడు కలిగాడు. పరమ బలవంతుడు పుట్టుకతోటి. తండ్రి కేసరి ఆయన వానరరాజు కాబట్టి వానర స్వరూపంలోనే కలిగాడట ఆయన. ఆంజనేయుడు వానరుడు ఎలా అయ్యాడంటే అలాగే ఇప్పుడు వీళ్ళు నిలబెట్టదలుచుకుంది ఏమిటి, రావణాసురుడికి ఎదురుగా నిలబెట్టాలి. అవును, ఆ నిలబెట్టేటప్పుడు మరి స్వరూపం అతను ఎవరి వల్ల తనకి భయం లేదు, నేను వాళ్ళ నాకు నమ్మకం లేదు వాళ్ళ మీద, వాళ్ళు చాలా కేవలమైన వాళ్ళు అని ఎవరినన్నాడో అలాంటి స్వరూపంలోనే వీళ్ళని పుట్టించారు. ఒకరు మానవ రూపంలో, ఒకరేమో వానర రూపంలో. అప్పుడు ఈ రుద్రాంశ సంభూతుడైనటువంటి ఆంజనేయుడు ఈ అంజనాదేవికి కుమారుడుగా కలిగాడు. ఎంతో బలవంతుడైన కుమారుడు. ఊయల్లో పడుకోబెడితే ఈ కథ విశేషంగా చెప్పుకుంటారు. పాలార్క బింబాన్ని ఫలమని భ్రమసిన ఆలరి చేతల హనుమంత అని మనకి హనుమాచార్యుల వారి కీర్తన కూడా. ఈ ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూసి అదేదో పండుగ భ్రమపడి సూర్యబింబం వైపుకి పరిగెత్తాడు, ఎగిరాడు. ఎగిరేసరికల్లా ఈ బింబాన్ని మింగబోతున్నాడన్న అనుమానంతో ఇంద్రుడు ఏం చేశాడట, వజ్రాయుధంతో తోశాడు. అది మొహం మీద తగిలింది, దవడకి తగిలింది. ఇక్కడ పడిపోయాడు, కిందకి పడిపోయి స్పృహ పోయింది. జీవించి ఉన్నట్టుగా లేదు. ఎప్పుడైతే తన అంశ సంభూతుడైనటువంటి కుమారుడు ఇట్లా నేలను పడిపోయాడో ఆంజనేయుడు మన వాయుదేవుడికి విపరీతమైన కోపం వచ్చిందట. నా అంశ వల్ల జన్మించిన వాడు ఇంద్రుడు ఇట్లా నా తోటివాడు కదా, ఇంత పని చేశాడని గాలి స్తంభించిపోయింది. అప్పుడు వాయుదేవుణ్ణి సంతోషపెట్టడానికి బ్రహ్మాది దేవతలంతా వచ్చి ఈ పడిపోయిన కుమారుణ్ణి లేవదీసి అతన్ని స్వస్థత పరిచి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మదేవుడు చిరంజీవిగా భవిష్యత్ బ్రహ్మగా ఈయన్ని ఆశీర్వదించాడు ఆ బాలుణ్ణి. ఈ మొహం మీద దెబ్బ తగిలింది కదా, అది దవడ కొంచెం వాచినట్టయిందట. హనుమంతుడు అనే పేరు అదే. వాచిన దవడ కలిగిన వాడు, పెద్దదైపోయింది మొహం, అందుకే హనుమంతుడు అంటారు. ఇంకెవరికి లేదు ఆ పేరు. ఈ కుమారుడికి అనేక వరాలు ఇచ్చారు. ఏ సూర్యుడిని మింగటానికి ఈయన వెళ్ళాడో పైకి, అదే సూర్యుడు ఇతనికి సమస్త వేదాలు నేర్పడానికి, శాస్త్రం చదివించడానికి, గురువుగా ఉండటానికి ఒప్పుకున్నాడు.
పరమ బలవంతుడు, అతి బలవంతుడు. అతి బలవంతుడు, విశేషమైన శక్తులు. చిన్నతనంలో చిన్నపిల్లలకి అన్ని శక్తులు ఇస్తే వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈయన చదువుకోవటానికి సూర్యుడి దగ్గర దీని మీద నిలబడి ఇట్లా పొడుగ్గా నిలబడి సూర్యుడితో పాటు తిరుగుతూ చదువుకునేవాడు. అంత బలవంతుడు. అయితే ఈ చిన్నతనం వల్ల ఎక్కువ అల్లరి చేసేవాడు. అల్లరి చేస్తుంటే ఋషులు ఏమన్నారు, శక్తి మర్చిపో, నువ్వు నీకు చాలా శక్తి ఉంది కానీ అది నీకు గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేస్తేనే నీ శక్తి నీకు గుర్తొస్తుంది. అప్పటి వరకు నీ శక్తిని నువ్వు మర్చిపోతావని ఆయన శాపం కాదు, ఒక వరం అనుకోవాలి, ఒక ఆజ్ఞ. శక్తిని మర్చిపోయాడు. మృదు స్వభావిగా ఉండేవాడు. మామూలుగా ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఒక శ్లోకం చెప్తారు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయుడిని స్మరిస్తేనే బుద్ధి బలము, యశస్సు ధైర్యము, నిర్భయత్వము, అరోగత, అజాడ్యత్వంతో పాటు వాక్పటుత్వం కూడా ఆంజనేయ స్మరణ వల్ల వస్తుంది. ఎందుకంటే అవన్నీ గుణాలు ఆయనకున్నాయి. బుద్ధిమంతుడు, బలశాలి, యశస్సు ఆయనకి లభించినంత మహాభక్తుడన్న కీర్తి లభించిన వాడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. అవును. ఇప్పుడు గరుత్మంతుడు విష్ణువుని అనుసరించే ఉన్నాడు. కానీ గరుడ గర్వభంగం కథలున్నాయి. ఆయన ఏదో ఒక దశలో ఆయన గర్వించి అదుపు చేయబడ్డాడు. మహాభక్తుడే గరుత్మంతుడు. స్వామి సేవకుడుగానే ఉన్నాడు, వాహనంగానే ఉన్నాడు. కానీ ఆంజనేయ స్వామికి ఆ గుణం లేదు. పరమభక్తుడుగా ఉన్నాడు భగవంతుడి పట్ల. అతి విధేయంగా ఉన్నాడు. ఎంత విధేయంగా ఉన్నాడంటే, నువ్వు రామ అంటే ఎవడు రామ అన్నా వాడి పక్కన నిలబడేంత విధేయత. అలాంటి భక్తుడే లేదు లోకంలో. భగవంతుణ్ణి భక్తుణ్ణి ఇద్దరిని పూజించే అవకాశం కేవలం రాముల వారికి ఆంజనేయ స్వామికి ఉంటుంది. అలాంటి భక్త శిఖామణి ఇంకొకటి లేడు చరిత్రలో. పరమ అమిత బలవంతుడు, అమిత ధైర్యశాలి, అమిత సాహసి, అమిత వినయవంతుడు కూడా. అవన్నీ ఉన్నవాడికి వినయం ఉండదు చూడు. ఇవన్నీ ఉన్న వాళ్ళకి చక్కగా మాట్లాడటం, జాగ్రత్తగా మాట్లాడడం, అవి ఎట్లా వస్తే దురుసొచ్చేస్తుంది మాట. బలశాలి అయిన వాడు వినయవంతుడుగా ఉన్నట్టు కనపడదు అసలు చరిత్ర. అలాంటి ప్రత్యేకమైన విశేషమైన వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నవాడు ఆంజనేయుడు. అన్ని సందర్భాల్లోనూ కనపడతాయి మనకి. రామాయణం తీసుకుంటే సుందరకాండ పరమాద్భుత కాండ. రామాయణంలో 2 ప్రత్యేక ఘట్టాలు అందరూ ప్రపంచంలో ప్రతి వాళ్ళు పారాయణ చేయాలనుకుంటారు. చాలా పవర్ఫుల్గా చెప్తారు. ఒకటి సుందరకాండ, రెండోది ఆదిత్య హృదయం. ఈ 2 మనం చెప్పుకుంటాం కదా. అవునండి. సుందరకాండ చదివితే ఎన్ని సమస్యలైనా తీరుతాయి. సుందరకాండలో ప్రత్యేకంగా చెప్పబడిన ఘట్టం ఏమిటి? హనుమ వెళ్ళి సీతాదేవిని చూసి రావటం. సీతాదేవిని నేను చూశానని రాముల వారికి వచ్చి చెప్పటం. ఈయన తన బలాన్ని తెలుసుకుని సముద్ర లంఘనం చేయటం, సీతాదేవి కనపడడం, ఆమెను వెతకటం, సీతాన్వేషణ కూడా. ఆ అన్వేషణలో ఆయన రకరకాల వాళ్ళని చూసి రకరకాల భావోద్వేగాలకి గురవటం. సీతాదేవి దొరకలేదని బెంగపెట్టుకోవటం. కనపడదు, దొరకలేదు ఆయనకి. ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా చెప్పను? చెప్తే ఆయన ఏమైపోతాడు? ఆయన రాముడు ఏమైనా అయితే లక్ష్మణుడు ఏమవుతాడో, మాట దక్కలేదని సుగ్రీవుడు ఏమైపోతాడు, వీళ్ళంతా ఏమవుతారు అని బెంగపెట్టుకుంటాడు. చివరికి అశోకవనంలో సీతను చూస్తాడు. రావణాసురుడితోటి మాట్లాడతాడు. ప్రపంచంలో మొత్తం వాంగ్మయంలో అంటే మనం పుస్తకాలు పురాణాలలో 2 దౌత్యాలు అత్యద్భుతమైనవి. ఒకటి ఆంజనేయుడు చేసింది, దూతగా వెళ్ళాడు. మళ్ళా కృష్ణ పరమాత్మ చేశాడు దూతగా. ఈ 2 ప్రత్యేకమైన ఘట్టాలు కదా. ఎంత చాలా బాగా మాట్లాడతాడో రావణాసురుడిని ఒప్పించడానికి. అతను ఒప్పుకోడు. ఈయన వాళ్ళు యుద్ధానికి తెగబడ్డారు, ఆయన యుద్ధము చేశాడు. లంకాదహన ఘట్టం తర్వాత మళ్ళీ సీతాదేవి ఏమైందోనని బెంగపెట్టుకోవటం. మళ్ళీ ఆవిడని చూసి స్వస్థత పడి ఆమె ఇచ్చిన ఆ శిరోమణిని తీసుకుని అలా రాముల వారి దగ్గరికి వెళ్ళటం, సీతాదేవిని చూసామని చెప్పటం. మొత్తం సుందరకాండ అంతా ఆంజనేయుడే హీరో. దానికి ప్రతి ఘట్టము విశేషంగానే కనపడుతుంది. యుద్ధంలో కూడా ఆంజనేయుడు చేసినన్ని చమత్కారాలు చేసిన వాళ్ళు ఎవరూ లేరు. యుద్ధానికి యుద్ధం చేశాడు. మధ్యలో లక్ష్మణస్వామి మూర్ఛపోతే ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాడు. మళ్ళీ వీళ్ళు వెనక్కి మొత్తం యుద్ధం అంతా అయిపోయిన తర్వాత రామలక్ష్మణుల సీతా సమేతంగా వీళ్ళందరూ బయలుదేరితే మొట్టమొదట భరతుడికి రాముల వారు తిరిగి వస్తున్నాడని చెప్పడానికి కూడా ఆంజనేయ స్వామిని పంపించారు. నందిగ్రామంలో వచ్చి ఇక్కడ భరతుడు ఇక్కడ ఉన్నాడు, ఈ సమయం దాటితే మా తమ్ముడు తొందరపడతాడేమో, నువ్వు వెళ్ళి చెప్పిరమ్మని ఆంజనేయ స్వామిని పంపారు. ఎందుకంటే చక్కగా మాట్లాడటం ఆంజనేయుడి దగ్గరే నేర్చుకోవాలి.
చక్కగా మాట జాగ్రత్తగా చెప్పి సీతారామ లక్ష్మణులు వచ్చేస్తున్నారు, నువ్వేం తొందరపడద్దు, వాళ్ళకి స్వాగతం చెప్దామని తను అక్కడ నిలబడి వాళ్ళకి స్వాగతం చెప్పాడు భరతుడితో. ఒకటి ఎప్పటికీ రామభక్తుడుగానే ఉండిపోయాడు. ఇప్పటికీ జీవించి ఉన్న ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా రామనామం ఎక్కడుందో అక్కడకు వచ్చి ఉంటాడు. భక్తాగ్రగణ్యులలో ప్రహ్లాదనారద పరాశర పుండరీక వ్యాసాంబరీషులు అని చెప్పుకున్నా కూడా ఆంజనేయుడే అగ్రగణ్యుడు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ దైవాలుగా పూజింపబడే వాళ్ళు లేరు. అవును, ఇంతమంది భక్తులున్నా వాళ్ళలో తనే దైవంగా ఉండగలిగిన వాడు ఆంజనేయుడే. ఆయన ఈ సప్త చిరంజీవుల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ మిగిలిన వాళ్ళందరూ సప్త చిరంజీవులు, వాళ్ళని తలుచుకుంటే మనకి అపమృత్యు పోతుంది. ఆంజనేయుడు ఒక్కడిని తలుచుకుంటే మనకి ఎన్ని లభిస్తాయో. బుద్ధి బలం యశోధైర్యం చెప్పుకున్నామా, అవును, నిర్భయత్వము, అరోగత, అనారోగ్యం పోతుంది. అజాడ్యం అంటే మందకుడితనం పోతుంది. వాక్పటుత్వం, చక్కగా మాట్లాడడం ఆంజనేయ స్వామి వల్లే వస్తుంది. మిగిలిన ఎవరికి ప్రత్యేక కీర్తనలు లేవు. ఆంజనేయ స్వామికి మాత్రం హనుమాన్ చాలీసా ఉంది. తులసీదాస్ గారు అవధిలో రాసినా మనం తెలుగులో పాడుకున్నా ఖచ్చితంగా ఉన్నది. ఆయన్నే పిలవక్కర్లా, మనం రామ అనుకున్నా ఆయన వచ్చి మన దగ్గర నుంచుంటాడు. అది పిల్లలకి రామనామస్మరణ చేయటం నేర్పించండి. రామ అంటే ఆంజనేయుడు నిలబడతాడు. ప్రత్యేక సందర్భాలు ఆయన జన్మదినం కూడా జరుపుకుంటాం కదా మనం. అవును, హనుమత్ జయంతి జరుపుకుంటాం. సంవత్సరంలో 2 సార్లు చేస్తారు. అవి ప్రాంతాల వారీగా చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా ఆంజనేయ స్వామికి ప్రీత్యర్థం ఏం చేస్తాం మనం, పానకము, వడపప్పు లాంటివి చేసుకుంటాం. సింధూరం అంటే ఆయనకి ప్రీతి, రామనామం అంటే ప్రీతి. ఎక్కడ రామాయణం చేయబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, సహాయం చేస్తాడు, తోడుగా నిలబడతాడు. మహాబలశాలిగా ఉండటం వల్ల ఆయన మన వెనకాల కర్ర పట్టుకుని ఒక బలశాలి నిలబెడితే ఎంత ధైర్యం మనకి. భావనలోనే ఉన్నది ఇదంతా. అవునండి, ఈ సప్త చిరంజీవుల్లో ప్రత్యేకమైన స్థానం మనం ఆంజనేయ స్వామికి ఇవ్వాలి. ఆంజనేయుడు హనుమంతుడు కాకుండా స్వామి పైగా రకరకాల స్వరూపాల్లో మనకి దర్శనమిస్తాడు. దాసాంజనేయుడుగా, భక్తాంజనేయుడుగా, సంజీవరాయుడుగా రకరకాల స్వరూపాల్లో కనిపిస్తాడు కదా. ఈ అన్ని స్వరూపాలలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామిగా 5 ముఖాలు కలిగి ఉన్నట్టుగా ఏ స్వరూపంలో మనం ఆంజనేయ ధ్యానం చేసినా కూడా మనకి అనారోగ్యం తొలగిపోతుంది, యశస్సు, కీర్తి అన్నీ పెరుగుతాయి. జై హనుమాన్. అంతే. నమస్తే. నమస్తే.